నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం NBK 111. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారిపోయింది. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరు కలయికలో వస్తున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దర్శకుడు గోపీచంద్ మల్లేని 1960 నుంచి 70ల నాటి ముంబై మాఫియా అలాగే చారిత్రక అంశాలను మేళవించి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు. బాలయ్య సినిమాలకు చాట్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్న SS తమన్ ఈ సినిమాకు కూడా బాడీలు కడుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను అనుకున్నారు. పీరియాడిక్ డ్రామా కావడంతో ఆమె అయితేనే న్యాయం చేస్తారని భావించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. స్క్రిప్ట్లో జరిగిన కొన్ని మార్పులు అలాగే కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే నయనతార ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నయనతార తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ప్లేస్లోకి చందమామ కాజల్ అగర్వాల్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది. ఇప్పటికే ఆమెను సంప్రదించగా కథ నచ్చడంతో కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. గతంలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసర్లో బాలయ్య కాజల్ జోడీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో అదే సెంటిమెంట్ను ఈ సినిమాలో కూడా కొనసాగించాలని గోపీచంద్ మల్లేని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపైన చిత్ర యూనిట్ నుండి అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.